పొందుతున్నారో వాళ్ళు మాత్రమే ఆ నామం కింద ఉంటారు. ఆ నామం కాపాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం అనేది దేవుడు ఏం చెప్పాడంటే, మార్కు సువార్త 16:16 యేసయ్య నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పాడు. బాప్తిసంలో రక్షణ ఉన్నది. హల్లెలూయా. బాప్తిసంలో రక్షణ ఉన్నది. బాప్తిసం పొందిన వాడు పాపములో నుంచి, చీకటిలో నుంచి, సాతానులో నుంచి, నరకంలో నుంచి రక్షించబడినవాడు, బాప్తిసం పొందినవాడు. ఆ నామములో రక్షణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో కూడా బాప్తిసము ఉన్నది. పాత నిబంధన ఇశ్రాయేలులకి బాప్తిసం ఉన్నది, క్రొత్త నిబంధన ఇశ్రాయేలులకి బాప్తిసము ఉన్నది. కనుక ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి, అహరోను పంపించి, మిరియామును పంపించి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని ఎక్కడి దాకా నడిపించాడంటే ఎర్ర సముద్రము దగ్గర నడిపించాడు. ఎక్కడ నడిపించాడండి? ఎర్ర సముద్రం దగ్గర నడిపించారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము చదువునానా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. హల్లెలూయా. బాప్తిసము పొందిరి. ఈ సంగతులు మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. దేవుడు ఎర్ర సముద్రము దగ్గరికి ఎందుకు నడిపించాడంటే, ఎర్ర సముద్రములో దిగిన వారందరూ బాప్తిసము పొందిరి. బాప్తిసం అది బాప్తిసానికి గుర్తు. ఎందుకనంటే బాగా వినండి, బాప్తిసం ఎందుకు అనంటే ఐగుప్తు స్వభావాలు కడగబట్టడానికి, ఐగుప్తు తలంపులు కడగబట్టడానికి, దేవుని వాక్యానికి నువ్వు లోబట్టడానికి. ఎప్పుడైతే బాప్తిసం పొందావో పాపము చేసే ఆత్మ, దురాత్మ, లోక ఆత్మ, శరీరాత్మ ఆ బాప్తిసంలో పాతి పెట్టబడి నువ్వు క్రీస్తునందు నూతన వ్యక్తిగా లేపబడతావు. హల్లెలూయా. యేసు క్రీస్తునందు ఉన్నవాడు పాతయి గతించను, సమస్తము నూతన సృష్టి ఆయన. హల్లెలూయా. కనుక ఎర్ర సముద్రంలో అందరూ నడిచిపోయారంట. ఎర్ర సముద్రము బాప్తిసముగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. చదువునా లోకాసు వార్త 7వ అధ్యాయము 30వ వాక్యం. లోకాసు వార్త 7:30 చదువు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను బాప్తిసము పొందక తమ విషయమై సంకల్పమును, దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పం. బాప్తిసం అంటే ఏంటంటది? నీవు బాప్తిసం అంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తానికి మనం లోబడాలి. బాగా వినండి, దేవుని చిత్తానికి మనము చెప్పాలి నోద్దరు, దేవుని చిత్తానికి మనము లోబడాలి. ఎవరైనా సరే ఈ సృష్టిలో ఎంత గొప్పవారైనా, ఎంత చిన్నవారైనా, ఎంత ఉన్నవారైనా, ఎంత లేనివారైనా, చదువు ఉన్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, ఎవరైనా పర్వాలేదు, దేవుని చిత్తానికి వాళ్ళు లోబడాల్సిందే. బాప్తిసము అని అంటే అర్థం ఏంటి తెలుసునా? దేవుని చిత్తము చేయుట. దేవుని చిత్తము చేయకపోతే దేవుని రాజ్యానికి నువ్వు రాలేవు. దేవుని చిత్తం చేసిన వాడు దేవుని రాజ్యంలో కనపడతాడు. ఎవరు చెప్పిన మాట అది? యేసయ్య చెప్పిన మాట. మత్తయి సువార్త 7:21. 7:21 త్వరగా చదువునా. యేసయ్య ఇంతసేప ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి